పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. బైబిల్ ప్రశ్నలు అనే ఈ యొక్క శీర్షికలో అపవాది హవ్వను శోధిస్తున్నప్పుడు, సర్పముతో మాట్లాడించినప్పుడు అడుగబడిన మొదటి ప్రశ్న, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. The first question in the Bible asked by serpent. సర్పము చేత మొదటి ప్రశ్న అడగబడుతున్నది. ఇక్కడ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి లేఖ వ్రాస్తూ, సాతాను మోసము చేయుట చేత, యుక్తిగా మోసము చేయుట చేత హవ్వ మోసపోయెను అని వ్రాశాడు. ఇట్ ఈస్ ట్రూ. సాతానుడు సర్పమును వినియోగించుకున్నాడు. అందుకే మోషే వ్రాశాడు, సర్పము భూజంతువులన్నింటిలో యుక్తి గలదని రాశాడు. యుక్తి కలిగినది సర్పము అని అనుటకు కారణము, దేవుడు దానిని యుక్తి గలదిగా చెయ్యలేదు, కానీ అది స్వయముగా తాను అపవాదికి తన యొక్క స్వరమును, శరీరమును ఇచ్చుట ద్వారా దాని యుక్తి అది వెలుబుచ్చింది. మోషే వ్రాశాడు ఈ మాట, సర్పం అన్ని భూజంతువులలోకెల్లా కూడా యుక్తి గలదిగా ఉండెను. యుక్తి గలదై ఉండెను. యుక్తి గలదై చేయబడెను అంటే దేవుడు ఫాల్ట్ అవుతాడు. యుక్తి గలది అయి ఉండెను అంటే దానంతట అదే యుక్తి గలదై ఉన్నది, దాని యందు దేవుని పాత్ర లేదు. ఎందుకు యుక్తి గలది అయి ఉండెను అనే అభిప్రాయానికి మోషే వచ్చాడంటే, ఇన్ని జంతువులుండగా ఏ జంతువు అపవాదికి తన శరీరాన్ని ఇవ్వలేదు. హవ్వను శోధించ అపవాది కోరుకున్నప్పుడు సహాయం చేయలేదు. కానీ ఈ సర్పము మాత్రము అపవాదికి అవకాశం ఇచ్చినది. సర్పము స్త్రీతో మాట్లాడుతూ సంభాషణ ప్రారంభించి మొట్టమొదటి మానవులతో సంభాషణ ఇక్కడే రికార్డ్ అయింది. మానవులతో సృష్టి యొక్క సంభాషణలో అపవాది స్త్రీతో మొట్టమొదటి సంభాషణ చేసినట్లుగా మనుషులందరిలోకెల్లా కూడా కనిపిస్తుంది. ఈ సంభాషణలో మొట్టమొదట ప్రశ్నతో సంభాషణ ప్రారంభమైంది. ఫస్ట్ కన్వర్సేషన్ started with the question. The first conversation with human being started with the question. వండర్ఫుల్ కదా? అవును. అందుకే నేను ప్రశ్నలు ఎంచుకున్నాను మీ టీవీలో, హెవెన్లో మాట్లాడటానికి. సహోదరుడా, సహోదరి, ఏమిటా ప్రశ్న? It is about the integrity of God. It is about the character of God.
ఇట్ ఈస్ అబౌట్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్, ట్రూత్ ఆఫ్ గాడ్. ప్రశ్నే ఇది నిజమా? ఈజ్ ఇట్ ట్రూ? చూడండి, డిడ్ గాడ్ యాక్చువల్లీ సే? ఇలాగే చెప్పాడా దేవుడు? నిజమేనా? యు షల్ నాట్ ఈట్ ఆఫ్ ఎనీ ట్రీ ఇన్ ద గార్డెన్. ఇంగ్లీష్ బైబిల్లో ఒకే ప్రశ్నలో చూయించాడు, తెలుగు బైబిల్లో విడతీశాడు. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఇలాగే చెప్పానా? ఇది నిజమా? సహోదరుడా, సహోదరి, ఈ ప్రశ్న రెటారికల్ క్వశ్చన్ అంటారు. జవాబులు ఎరిగిన వారే ఇలాంటి ప్రశ్న అడుగుతారు. జవాబు ఎరిగిన వాడే ఇలాంటి ప్రశ్న అడుగుతాడు. మీ నాన్నగారు ఊరు వెళ్ళారా అంటే ప్రశ్న అడిగితే వాళ్ళ నాన్న ఊరు వెళతాడని ఎరిగిన వాడే అడగాల ప్రశ్న. అవునా? ఈ ప్రశ్నలో జవాబున్నది. అవును లేదా కాదు అని చెబితే అవతల వాళ్ళకి అర్థమవుతుంది. ప్రభు చెప్పారు, అందుకే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. అంతకు మించినది అపవాది నుండి పుడుతుందన్నాడు. అంతకు మించినది అపవాది నుండి పుడుతుంది. అవునండి. ఈ ప్రశ్నలో దేవుడు ఆదామునకు ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో చెప్పిన మాట, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవని ఆజ్ఞాపించెను. ఈ ప్రశ్న పాక్షిక నిజము, పాక్షిక అబద్ధము జోడించిన ప్రశ్న. ఈ ప్రశ్న సత్యముగా అడగాలి అనంటే స్ట్రైట్గా ఫలానా చెట్టు పండు తినవద్దని దేవుడు చెప్పాడు అని నేను విన్నది నిజమా అని అడగచ్చు. కానీ అలా అడగలేదు. దేర్ ఇస్ ఎ ట్విస్ట్ ఇన్ ద క్వశ్చన్. ఏమని అడుగుతుందంటే, ఈ తోట చెట్ల ఫలములలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా? ప్రశ్న అడగాల్సిన విధానం ఒకటి ఉంటే వేరొక విధంగా అదే ప్రశ్నను షూట్ చేస్తాను. అంటే ఈ చెప్పినది దానికి తెలుసును. సర్పము మాట్లాడుతున్నది, దేవుడు చెప్పినది ఆదామునకు చెప్పినాడు, అది హవ్వతో కూడా ఖచ్చితంగా దేవుడు చెప్పుండాలి. ఎందుకంటే దేవుడు మాతో చెప్పాడు అని హవ్వ కమిట్ అయింది. ఈ అధ్యాయంలో తాను కమిట్ అవుతోంది, చెప్పారు విషయం అని. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, చెప్పాను అనే పదానికి ఆజ్ఞకు ఉన్న వ్యత్యాసం. చెప్పాను అన్నప్పుడు తాను తన భాషలో పరిజ్ఞానంలో మాట్లాడుతోంది. కానీ ఆజ్ఞాపించను అన్నప్పుడు ఒక్క పదం కూడా మార్చకూడదు. ఇది నిజమా? రైజింగ్ డౌట్ ఆన్ గాడ్. సాతానుడు వాడు 5 బాణాలు వేస్తాడు. కనుక గ్రహించండి, ఇట్స్ ద డౌట్, దేవుని వాక్యం మీద అనుమానం. రెండవది ఫీలింగ్ ఆఫ్ డిఫీట్, ఓడిపోయా మనం అనేటువంటి భావన.
డిసీట్, మోసం ఉంటుంది. ఇలా బాణాలు వేస్తుంటాడు. ఆ బాణం తగిలింది హవ్వకు. హవ్వ తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి జవాబిచ్చింది. దేవుని ఆజ్ఞను ఆజ్ఞగా చెప్పి ఉంటే సమస్య ఉండేది కాదు. కొన్ని పదములను చేర్చి కొన్ని పదములను తొలగించి జవాబిచ్చింది. హవ్వ ఎప్పుడైతే తన సొంత జ్ఞానముతో దేవుని ఆజ్ఞను ఎక్స్ప్లెయిన్ చేసిందో చిక్కుబడింది. అపవాది మరొక సంభాషణకు తెరలేపగలిగాడు. తాను శోధించుటకు మరింత ముందుకు కొనసాగగలిగాడు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడే అపవాదిని జయించగలుగుతాం. కొన్ని మాటలు నీవు సొంతానివి చేర్చి కొన్ని మాటలు నీ సొంతానికి తెలివితేటలతో తొలగిస్తే హవ్వబడినట్టు నువ్వు పడిపోతావు. దేవుడు చెప్పిన మాట వాస్తవం అయితే ఈ తోట చెట్ల ఫలములలో మిగిలిన వాటినన్ని నిరభ్యంతరంగా తినవచ్చును గాని మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు. ఇక్కడ ఆమె తోట చెట్ల ఫలములలో ఉన్న పండ్లను మేము తినవచ్చును. అయితే ఆమె జవాబు మీరు చూడండి. అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలాలను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనెను. కొన్ని మాటలు చేర్చింది. తోట మధ్యన ఉన్న చెట్టు అన్నాడా దేవుడు? మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం అన్నాడా? మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం అన్నాడు. ఒకటి చేర్చింది, ఒకటి తీసేసింది. ఈ తోట చెట్ల ఫలము అని అన్నాడు అంది. కానీ ఆ చెట్టు పేరు తీసేసింది. దేవుడు చెప్పంది చెప్పింది. తోట మధ్యలో 2 చెట్లు ఉన్నాయి, ఒక చెట్టు కాదు. మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలము ఉంది, దాని ప్రక్కన జీవవృక్షం ఉంది అని 2వ అధ్యాయం 9వ వచనంలో రాశాడు. 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడైన యెహోవా తోట మధ్య దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షాన్ని తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. 2 వృక్షాలు, జీవవృక్షము తోట మధ్యలోనే ఉంది, మంచి చెడు తెలివినిచ్చు వృక్షం తోట మధ్యలో ఉంది. కానీ హవ్వ ఒక్కదాని పేరే చెప్పింది, ఒక్కటే ఉన్నట్టు చెప్తాను. జీవవృక్షం తినద్దని అనలా దేవుడు, తినమన్నాడు. మంచి చెడు తెలివినిచ్చేదే తినద్దన్నాడు. దేవుడు ముట్టవద్దని చెప్పలేదు. దేవుడు మీరు చావకుండానట్లని చెప్పలా, మీరు తిన్నదినమున నిశ్చయంగా కాస్తారన్నాడు. నిశ్చయము అనే పదం తీసింది, ఆజ్ఞాపించను అనే పదం తీసింది, చెట్టు పేరు తొలగించింది, 3 మాటలు తీసేసింది. కొత్తగా తోట చెట్ల మధ్యలో ఉన్నవి చేర్చింది, ముట్టకూడదని చెప్పింది, చావకుండానట్లు అనేది దేవుడు చెప్పలా, హవన్ చెప్పింది. 3 పదాలు చేర్చింది, 3 పదాలు తీసేసింది దేవుని ఆజ్ఞతో కంపేర్ చేసినప్పుడు. కనుక సాతానుడు మరొకసారి దాడి చేయగలిగాడు. మీరు చావనే చావరని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ప్రశ్న దేవుని యొక్క యథార్థతను గురించి, దేవునిపై అనుమానము వచ్చినట్లు. ఎప్పుడైతే తన సొంతగా జవాబు చెప్పిందో మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవుళ్ళ అయిపోతారు. అంతే. ఆమె హృదయమున దురాశ ప్రారంభమైంది, నేను దేవుళ్ళలాగా అయిపోవాలని. ఆ పండు తీసుకుంది, తినేసింది.
2:9 హవ్వ చూచినప్పుడు పండుకున్న లక్షణాలు చెప్పింది, అవే ఉన్నాయి అన్ని పండ్లకు, కొత్తదేం కాదు అది. అన్ని పండ్లు చూపునకు రమ్యమైనవి, ఆహారానికి మంచివే. వివేకమిచ్చు రమ్యమైనటువంటిది. ఏమి తినకుండా నీ అన్ని ఇచ్చేస్తుందని అట చెప్పింది. అవన్నీ అందులో ఉన్నాయి. నేను తిని కూడా చావకూడదు కనుక తినేసేయాలనుకుంది. తిని నేను దేవుళ్ళ మారిపోవాలి అనుకుంది. సొంత జ్ఞానము చేత దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆలోచించింది, నిర్ణయం తీసుకుంది, పండ్లు తింది, పక్కనే ఉన్న భర్తకి ఇచ్చింది. భర్త అనాలోచితంగా తిన్నాడు. హవ్వ అయినా శోధించబడి తింది, కానీ ఆదాము శోధన లేకుండానే తినేశాడు. నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని చెప్పిన పండు నీవు తింటివి అన్నాడు. భార్య తినమంది, తినేశాడు. సోదరుడ సోదరి, ఈ మొదటి ప్రశ్న దేవునిపై అనుమానాన్ని అపవాది రేకెత్తిస్తాడని ఒక్క హెచ్చరిక బైబిల్లో మనకిస్తున్నాడు. డోంట్ డౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎనీ మోర్ ఫ్రమ్ టుడే. దేవుని వాక్యముపై ఈ దినము నుండి ఎట్టి అనుమానమును ప్రదర్శింపవద్దనే పాఠముతో ఈ దినం మనం వాక్యాన్ని నేర్చుకుందాం.